హలో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ హ్యాపీ సండే అండి. ఫస్ట్ అయితే మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంక ఇప్పుడు మార్నింగ్ వచ్చేసి నేను బయటంతా క్లీన్ చేసేసి ముగ్గు పెట్టేసి వచ్చాననమాట. డైలీ రొటీన్ ఉండే వీడియోనే, సో అది అయితే నేను షూట్ చేయలేదండి. అందులోనూ నేను బయటికి తీసుకొని ఫోన్ వెళ్ళానంటే ఇంకా కోతులు లెక్క చూస్తూ ఉంటారు మా సైడు, అందుకనేసి అక్కడికి అయితే తీసుకెళ్ళను ఫోను. అది కూడా చాలా రేర్గా తీసుకెళ్తాను అనమాట. సో ఈ సోదంతా పక్కన పెడితే నేనైతే ఈరోజు గులాబ్ జామ్ అయితే చేద్దామని చెప్పేసి మార్నింగే చక్కెర పాకం అయితే రెడీ చేస్తున్నానండి. ఈ గులాబ్ జామ్ ప్యాకెట్ అయితే ఇదిగా అనమాట. ఇది వచ్చేసి ఎంటీఆర్ వాళ్ళది. నాకు ఇదే ఇష్టము, చాలా బాగుంటుంది. ఇంకా మా స్వీటీ 1 మంత్ నుంచి, అంటే 1 మంత్ అప్పుడు చేశాను, తర్వాత 1 వీక్ గడిచిన తర్వాత అప్పటి నుంచి స్టార్ట్ చేస్తుంది. రోజుకు ఒకసారన్నా లేదంటే 2-3 రోజులకు ఒకసారన్నా ఏదో ఒక టైంలో అడుగుతుంది, మమ్మీ గులాబ్ జామ్ ఎప్పుడు చేస్తావు అని చెప్పి. అందుకనేసి ఈరోజు మార్నింగ్ అయితే పాకం పెట్టేశాను. ఇప్పుడైతే నేను ఇక్కడ బ్రష్ చేసుకుంటున్నాను అనమాట. సో ఈరోజు బట్టలు వాషింగ్ మిషన్ వేద్దామంటే ఉన్నాయి, కానీ వాటర్ మళ్ళీ అయిపోతాయేమో. మోటార్ కూడా వేశాను కానీ వాటర్ అయితే రావట్లేదు. సో ఎందుకు వచ్చిన గోల, మళ్ళీ వాటర్ లేకపోతే ఇబ్బంది అవుతుంది కదా అని చెప్పేసి వేయలేదన్నమాట. లేకపోతే సండే రోజు, మిగతా రోజుల్లోనే నేను బట్టలు వేస్తూ ఉంటాను, ఎక్కువ పడతాయి మాకి. ఇంకా సండే రోజు అంటే ఇంకా ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇంకా మడతలు కూడా పెట్టుకోవాలి ఉంటుంది. కానీ నేనైతే సాటర్డే రోజే అన్ని పనులు కంప్లీట్ చేసుకున్నాను, అందుకనేసి ఇంకా వేయలేదన్నమాట. సో బ్రష్ చేసుకున్నానండి. ప్రజెంట్ అయితే మార్నింగ్ టైంలో కదా, కొద్దిసేపు ఇలా అయితే బయట కూర్చున్నాను అనమాట, బూస్ట్ తాగేసి. ఇంకా ఆ తర్వాత చాలాసేపు అయితే కూర్చున్నాను, ఎందుకంటే నాకు ఇలాగా ప్రశాంతంగా కూర్చొని కాసేపు అలా ఉందామని చెప్పి అనుకున్నాను. ఎప్పుడు ఏదో ఒక పని చేస్తూ ఉండాలి కదా ఇంట్లో, కొద్దిసేపు అన్నా అలా రెస్ట్గా ఉందాము. మళ్ళీ లక్కీ నిద్ర లేచినాడంటే ఇంకా అస్సలు పనే అవ్వదు, ఇంకా చేసుకుంటూ ఒక పక్క వన్ చూసుకుంటూ ఉండాలి. నేను ఈ టైం అంతా స్పెండ్ చేసేలోపు ఇలా పాకం అయితే రెడీ అయిపోయింది ఫైనల్. ఇంకా మా పిల్లలు ఇద్దరు వచ్చేసి, ఇంకా వాడేమో బిస్కెట్ తింటున్నాడు, స్వీటీ ఏమో నేను బయటకు వెళ్ళి ఆడుకుంటా అంటుంది. తినేసి వెళ్దూలేమ్మా అని చెప్తున్నాను అనమాట. ఇక్కడైతే పిండి తడిపి ఇలా పెట్టేశాను. ఇది వచ్చేసి ఒక 20 నిమిషాలు అలాగ పెట్టిన తర్వాత బాగా మెత్తగా అవుతుంది కదా, తర్వాత గుండ్లు చేసి పాకంలోకి అయితే వేస్తాను. చూడండి, మటన్ అయితే తీసుకొని వచ్చారు మా హస్బెండ్. సో ఆయన అయితే లేరనమాట, మా డ్రైవర్ చేత ఇచ్చి పంపించారు. ఇంకా ఆ డ్రైవర్ వచ్చి ఇచ్చేసి వెళ్ళారు నాకు. నేను ఇంకా చేసే ముందరంగా బయటికి తీస్తాను, ఫ్రిడ్జ్లో అయితే పెట్టాను అనమాట. ఇక్కడ వచ్చేసి సామాన్లు అయితే క్లీన్ చేస్తున్నానండి. ఫస్ట్ సామాన్ క్లీన్ చేసుకోవాలి, ఎందుకంటే చాలా ఉన్నాయి. సో అందుకనేసి సామాన్లు అయితే క్లీన్ చేయడం స్టార్ట్ చేశాను. మా లక్కీ అయితే ఇంకా నా దగ్గరికి వస్తున్నాడు, కానీ నేను స్వీటీని కాసేపు పట్టుకో స్వీటీ, నేను ఇవన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత నువ్వు టిఫిన్ చేసి ఒకేసారి బయటికి వెళ్ళి ఆడుకుందువు అని చెప్పాను. సరేలే మమ్మీ అనింది. తమ్ముడిని ఆడించుకుంటూ ఉందనమాట. అయినా సరే వాడు అస్సలు ఉండడు. వంట రూమ్లోకి వచ్చి సామాన్ల దగ్గర వాడంతా సౌండ్ చేసుకుంటూ ఆడుకుంటూ ఉంటాడు నేను ఇలా వర్క్ చేసుకునేటప్పుడు. నేను లేకపోతే వీడియోలో డైరెక్ట్ వాయిస్ ఇచ్చేదాన్ని అనమాట. నాకు అలా ఇవ్వడానికి ఛాన్స్ ఉండదు. లక్కీ నాకు ఆ ఛాన్స్ ఇవ్వడు ఫస్ట్, ఇంకా గోల చేస్తూనే ఉంటాడు, సౌండ్ అంతా డిస్టర్బెన్స్గా ఉంటుంది కాబట్టి నేనైతే అలా డైరెక్ట్ వాయిస్ అయితే ఇవ్వలేకపోతున్నాను. ఫైనల్గా అయితే ఇంకా 2-3 గిన్నెలు అయితే ఉన్నాయండి, ఇంకా అవి కూడా మొత్తం అన్నీ క్లీన్ చేసి పెట్టేశాను అనమాట. ఇదిగో చూడండి మా లక్కీ ఎట్లా ఆడుకుంటున్నాడు. ఇంకా తర్వాత వాడిని అయితే లోపల కూర్చోబెట్టి వచ్చాను రూమ్లో, ఏసీ వేసి ఇంకా వాడికి ఫోన్ ఇచ్చి వచ్చాను. ఇప్పుడైతే పని ఉంది కాబట్టి ఫస్ట్ అయితే రైస్ పెడుతున్నానండి. ఈ రైస్ వచ్చేసి నాకు పాప కోసమే, అందుకనేసి తక్కువ పెడుతున్నాను. మామూలుగా అయితే ఈరోజు మసాలా అన్నం చేద్దాం అనుకున్నాను. స్వీటీ నాకు వైట్ రైసే కావాలనింది. ఏదైనా సరే నేను పాపను అడిగే చేస్తుంటాను, ఎక్కువ తను నేనే కాబట్టి తినేది. ఒకవేళ నా కోసం నేను ఏదైనా చేసుకున్నాను అనుకో, తను ఇష్టంగా తినదు, అందుకనేసి దానికి ఏది ఇష్టం ఉంటే అది చేస్తూ ఉంటాను. మా హస్బెండ్ అడిగింది కూడా చేస్తూ ఉంటాను అనమాట, ఎందుకంటే వాళ్ళ ఇష్టాలే నా ఇష్టాలు. సో నా ఒక్కదాని కోసం అయితే నేను ఎప్పుడు చూసుకోనండి. ఇంకా పిండి అయితే మెత్తగా అయిందని చెప్పి చూశాను, అయిందండి. ఫస్ట్ అయితే రైస్ పెట్టేశాను, తర్వాత ఇంకా మసాలా అంతా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. సో వాటి కోసం అయితే కొబ్బరి అలాగే తెల్లగడ్డలు అన్నీ రెడీ చేసుకున్నాను. ఇప్పుడైతే రైస్ పెట్టాను కదా, రైస్ కూడా రెడీ అయిపోయింది చూడండి. ఇంక ఇక్కడైతే నేను ఇవి మిక్సీ పట్టుకుంటున్నాను అనమాట. ఇంకా ఆ తర్వాత కొత్తిమీర, ఇది వచ్చేసి కరివేపాకు. ఆయన వచ్చేసి నిన్న ఈవినింగే తెచ్చారు. మామూలుగా అయితే
సండే రోజు మార్నింగ్ తెచ్చేవారు. తను వేరే గుడికి వెళ్ళారనమాట. మా సైడు బోయకొండ గంగమ్మ అని చెప్పి ఫేమస్, చిత్తూరు డిస్టిక్ దగ్గర ఉంటుంది. అది చాలా ఫేమస్ గుడి అండి గంగమ్మకి. అక్కడ ఏమనుకుంటే అది జరుగుతుంది అనమాట. సో లక్కీ పుట్టినప్పుడు తను అక్కడ మొక్కున్నాడు, అందుకనేసి తనైతే వెళ్ళారు. ఇంకా ఇప్పుడు నేను మిక్సీకి అయితే పట్టుకున్నానండి మసాలా అంతా. ఇక్కడ కుక్కర్లో కూడా పెట్టేశాను ఆల్రెడీ కర్రీ అనేది. నేను కొన్ని ముక్కలు అనేసి ఇట్లా ఫ్రై చేశానండి. కొత్తగా ఉంటుంది, ట్రై చేద్దాం మటన్ ఫ్రై ఎలా ఉంటుందో అని చెప్పేసి. అంటే చాలామంది చేస్తూ ఉంటారు అనుకోండి, నేనైతే ఎప్పుడు చేయలేదు, ఫస్ట్ టైము. కానీ మాడిపోయినట్టు ఉంది, కొద్దిగా పర్వాలేదు, మరీ అంత ఏం లేదు. ఇక్కడ గులాబ్ జామ్ వంటలు అయితే చేశాను. ఫైనల్గా అన్నం రెడీ అయిపోయింది, కర్రీ రెడీ అయిపోయింది, గులాబ్ జామ్స్ కూడా రెడీ అయిపోయాయి. ప్రజెంట్ అప్పుడు నేను తినేసరికి 3:30 అలా టైం అవుతుందండి. ఇంకా తినేసాను అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.